తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ వరకు విస్తరించిన జీహెచ్ఎంసీని 300 వార్డులుగా పునర్నిర్ధారించారు. ఇక 2000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాలకు సంబంధించి వార్డుల హద్దులను పునర్నిర్ధారిస్తూ కార్పొరేటర్ల సంఖ్యను తేలుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ విభాగం ఉత్తర్వులు విడుదల చేసింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో కలిసి జీహెచ్ఎంసీ వార్డుల పునర్వ్యవస్థీకరణపై సమగ్ర అధ్యయనం చేసింది. అనంతరం బల్దియా కమిషనర్ సమర్పించిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం 300 వార్డులను నోటిఫై చేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఆవల ఉన్న 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ గత బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీ క్యూర్ వరకు జీహెచ్ఎంసీ పునర్విభజనపై అధికారులు సుదీర్ఘ కసరత్తు చేశారు. 300 వార్డుల ఏర్పాటుతో వార్డుకు ఒకరు చొప్పున 300 మంది కార్పొరేటర్లుగా ఎన్నిక కానున్నారు. మొన్నటి వరకు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీలో 150 వార్డులు, 30 సర్కిళ్లు, 6 జోన్లు ఉండేవి. విస్తరించిన జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య 300కు పెరిగింది. 10 వరకు జోన్లు, 50 వరకు సర్కిళ్లు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక సర్కార్ ఉత్తర్వుల నేపథ్యంలో పునర్విభజనపై జీహెచ్ఎంసీ కమిషనర్ అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి మంగళ లేదా బుధవారాల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.